హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు మన వీడియో విషయానికి వస్తే, ఇది మండే రోజు షూట్ చేసిన వీడియో అండి. పూజ అయిపోయిన వెంటనే హడావిడిగా పాలు అయితే వేడి చేసుకుంటున్నాను. పిల్లలకి క్యారీస్ టైం కదా, ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. క్యారీస్ 12 o'clockకి వెళ్ళి ఇస్తానన్నమాట. అందుకని ఇక్కడ పాలు అయితే నేను మరిగించుకున్నాను. మనం ఎంతసేపు పాల దగ్గర ఉన్నా సరే పాలు ఇలా చూసేలోపు అలా పొంగిపోయాయి. ఇంకా అవి వెంటనే పక్కన పెట్టేసుకుని వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మండే స్పెషల్ అండి మా ఇంట్లో. మష్రూమ్ బిర్యానీ అండ్ పన్నీర్ అండ్ గ్రీన్ పీస్ బఠానీ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఇక్కడ మష్రూమ్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ కూడా ఫస్ట్గా మనం కట్ చేసి నీటిలో వేసుకొని ఫస్ట్ అవి కట్ చేయకుండా మనం క్లీన్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న మష్రూమ్ అయితే తీసుకొచ్చానండి. కొంచెం చిన్న చిన్న మచ్చలుగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. వాటిని జస్ట్ మనం పైన పీల్ తీసుకున్నట్లు తీసుకొని మనం చక్కగా అవి యూస్ చేసుకోవచ్చు. ఒక బౌల్తో వాటర్ తీసుకొని అన్నిటిని కూడా ఇందులో వేస్తున్నాను. కట్ చేసి అసలు మనం వాటిని క్లీన్ చేయకూడదు. ఎందుకంటే అవి ఆల్రెడీ వాటర్ ఫుల్గా అందులో ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ పట్టేస్తాయి అన్ని ముక్కలకి. ఇలాగ కట్ చేయకుండానే మనం ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే, అందరూ మష్రూమ్స్ ఎలాగా వాడుతుంటారు కదా. నేను ఈరోజు ఇది మష్రూమ్ బిర్యానీ చేశాను కాబట్టి చెప్తున్నానండి. తెలియనివి మాకేం తెలియదా అనే మాత్రం అనుకోవద్దు. అందరికి తెలిసిందే, అందరూ మష్రూమ్ బిర్యానీ చేస్తుంటారు. నేను వీడియో ఫస్ట్ టైం అనమాట షూట్ చేయడం, ఇంకా అందుకనే చెప్తున్నాను. అన్నిటిని చక్కగా చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేయొద్దు. ఎందుకంటే అవి ఆల్రెడీ చిన్నగా ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం కుక్ అయిన తర్వాత మరీ చిన్నవి అయిపోతాయి. బిర్యానీకి అయితే నేను ఒక పెద్ద సైజ్ అయితే 4 పీసెస్ కట్ చేస్తున్నాను. అన్నిటిని చక్కగా క్లీన్ చేసుకొని ఒక మష్రూమ్ 4 పీసెస్ కట్ చేశాను. మరీ చిన్నవి అయితే 2 పీసెస్ అయితే సరిపోతుంటాయి. నేను తెచ్చిన కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కాబట్టి 4 పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. 4 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. అన్నీ కట్ చేసుకునేవన్నీ అంటే మష్రూమ్ బిర్యానీకి అలాగే కర్రీకి ఏమేమి అవసరం అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను ముందుగా. ఒకటి మర్చిపోయి ఇంకా తర్వాత వంట చేసేటప్పుడు కట్ చేయడం కన్నా అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటే మన పని కూడా తొందరగా అయిపోతుంది. అలాగే పెద్ద కష్టం అనిపించదు. అన్నీ మనం ఏమేమి కట్ చేయాలో, ఏమేమి అన్నీ చేసుకోవాలో, ఏవేవి అవసరం అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మన వంట కూడా తొందరగా అయిపోతుంది. అన్నీ కట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు కర్రీకి కావాల్సినవి కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను కాబట్టి అన్నీ కట్ చేసి మళ్ళీ వాటిని కూడా క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టేసుకున్నాను. గ్రీన్ పీస్ కట్ చేస్తున్నాను. ఇవి చూసారా, ఒక పెద్దది ఉండడం వల్ల 4 పీసెస్ కట్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఇవి గ్రీన్ పీస్ అండి, బఠానీ. ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్గా వచ్చాయి, ఇవి తీసుకున్నాను. వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాను. అలాగే పన్నీర్ కూడా కట్ చేసి వీటిలో వేసేసుకున్నాను. రెండు కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. కర్రీ చేసేటప్పుడు ముందుగా వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి అప్పుడు ఉల్లిపాయలు ముక్కలు అన్నీ వేసి కర్రీ చేస్తాను. వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కలు కూడా పెద్దగా ఉంటే చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి. లేకపోతే పెద్దగా ఉంటే అసలు లోపల వరకు ఉడకవన్నమాట. వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇదే మండే స్పెషల్ అండి. ఇంకా అదే మష్రూమ్ బిర్యానీ, ఈ కర్రీ చేస్తున్నాను. అంటే పన్నీర్కి గ్రీన్ పీస్ కలిపి కర్రీ చేస్తాను కానీ మసాలా ఏం పెట్టనండి. అలాగే కర్రీకి మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్ కూడా కట్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. బిర్యానీకి ఆనియన్స్, అలాగే ఇక్కడ కర్రీకి ఆనియన్స్ కొంచెం కొంచెం కట్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కూడా దగ్గర పెట్టుకొని అన్నీ ఒకసారి కట్ చేసుకుంటున్నాను. మష్రూము అలాగే పన్నీర్ పీసెస్ అన్నీ ఒకేసారి కట్ చేసుకొని స్టవ్ దగ్గర పెట్టుకుంటే వంట కూడా తొందరగా మనం చేసుకోవచ్చు. ఒకటి కట్ చేయడం కన్నా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కట్ చేసుకుంటే తక్కువ టైంలో మనం చాలా ఈజీగా వంట చేసుకోగలం. అలాగే ఇక్కడ టమాటో వచ్చి కట్ చేయడం లేదండి. టమాటో డైరెక్ట్గా గ్రైండ్ చేసి కర్రీలో వేసిస్తాను. తొందరగా బాయిల్ అయిపోతుంది కదా, తక్కువ టైంలో తొందరగా కర్రీ అనేది మనం చేసుకోగలం. అందుకని నేను ఇక్కడ టమాటో అయితే కట్ చేయడం లేదు. ఆనియన్స్ కట్ చేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి అన్ని స్టవ్ దగ్గర పెట్టుకొని
వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. మండే అయితే ఇలాగా నేను ఇంట్లో లంచ్‌కి ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అన్నీ కూడా తొందరగా వేసుకున్నాను. కుక్కర్‌లోనే పెట్టేసుకున్నాను. ఇది మష్రూమ్ బిర్యానీ అనేది. అన్ని స్పైసెస్ అన్నీ ఏసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా కొంచెం దంచేసి వేసేసాను. అలాగే అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఈ మష్రూమ్ కూడా ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. అందులో వాటర్ ఉంటుంది కదా! మనం చూసుకొని వాటర్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కళాయి పెట్టేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా వేయించుకుంటున్నాను కర్రీ కోసం అని చెప్పి. ఇక్కడ టమాటో గుజ్జు కూడా అంటే మిక్సీ చేసి వేసాను. వేసి కొంచెం దగ్గరగా అయిన తర్వాత పన్నీరు అండ్ గ్రీన్ పీసెస్ కూడా కొంచెం ఫ్రై చేసి వేసేస్తాను. ఇక్కడ గ్లాస్‌కి నేను 2 గ్లాసుల వాటర్ అనేది వేస్తున్నాను. కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఈ మష్రూమ్‌లో వాటర్ కూడా బయటకు వచ్చి ఉంటుంది కాబట్టి నేనైతే గ్లాస్‌కి 2 గ్లాసులు వేస్తున్నాను. కొంచెం మెత్తగా ఉంటుంది. ఈజీ డైజెషన్ అవుతుందని చెప్పి. ఇంకా రైస్ కూడా వేసుకొని 2 విజిల్స్ పెట్టేస్తాను. అలాగే కర్రీ కూడా ఇక్కడ తొందరగా చేసేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం దగ్గరగా మగ్గించుకున్న తర్వాత ఉప్పు, కారం అలాగే కొంచెం పసుపు అన్నీ వేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసేస్తాను. మసాలా ఏమి యాడ్ చేయను. ఎందుకంటే ఇంకా కొంచెం మసాలా వేసి చేస్తుంది బిర్యానీ ఉంది కాబట్టి. ఇంకా బిర్యానీ కూడా ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర పైన చల్లేస్తాను. ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే ఇక్కడ రెడీ చేశాను. అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి క్యారేజ్ బాక్స్‌లో పెట్టేశాను. ఇంకా పెరుగు చట్నీ అవేం చేయకుండా డైరెక్ట్ కర్రీ అండ్ ఇది పెట్టేశాను. అలాగే మష్రూమ్ బిర్యానీ అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ పిల్లలకి పెట్టాలి కదా! ఇంకా లంచ్ అయిన తర్వాత అయినా లేదా బ్రేక్ టైంలోనైనా ఫ్రూట్స్ తింటారు. అలా అని చెప్పి ఇక్కడైతే గ్రేప్స్ అయితే పెడుతున్నాను. ఇంకా ఎవ్రీడే ఏదో ఒక ఫ్రూట్ అనేది పెడతాను బ్రేక్‌లో. మార్నింగ్ అయితే బిస్కెట్స్ అలా కేకు అది పట్టుకెళ్తుంటారు. కానీ లంచ్ అయిన తర్వాత కంపల్సరీ ఫ్రూట్స్ అనేవి తినాలి. అందువల్ల ఇంకా ఫ్రూట్స్ అయితే పెడతాననమాట లంచ్ అయిన తర్వాత. మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు లంచ్ తీసుకెళ్ళరు. 12:00 లంచ్ తీసుకెళ్ళి ఇస్తాను. అలాగే ఇక్కడ బ్రేక్ బాక్సులు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. మొత్తానికి మండే అయితే ఇవైతే షూట్ చేశానండి. పిల్లలు లంచ్ బాక్స్ అలాగే బ్రేక్ బాక్స్. ఓకేనండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇంకా ఈరోజుకైతే వీడియో ఇదేనే. ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అందరూ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములండి. మళ్ళీ ఎలా ఉన్నదనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.